హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను వంకాయ అనపగింజల కర్రీ చేయబోతున్నాను. నాకైతే వంకాయలంటే అస్సలు ఇష్టం ఉండదండి. అందుకని చెప్పి వంకాయలకి కాంబినేషన్‌గా ఏదైనా చేసిస్తాను, ఏదైనా వేసిస్తాను. అనపగింజలు, పెసరపప్పు ఇలా కాంబినేషన్ చేస్తాను. మొత్తానికి ఆ వంకాయలు కనిపించకుండా అందులో ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో వేసి వంకాయలనైతే బాగా ఉడికిస్తానండి. మొత్తానికి వంకాయ ఫ్లేవర్ ఉండకుండా చేస్తాను. మీలో ఎవరికైనా నాలాగా వంకాయ ఇష్టం ఉండకపోతే కామెంట్ చేయండి. ఇక ప్రాసెస్‌లోకి వెళ్తే ఒక గంజు పెట్టుకొని అందులో ఒక 1 ½ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అంత బాగా వేయకూడదండి వంకాయ కూరలో. మీకు అంతగా కావాలనుకుంటే వెల్లుల్లిని మంచిగా దంచేసుకొని కచ్చపచ్చగా దంచేసుకొని వేసుకోవాలండి. టేస్ట్ చాలా బావుంటది. అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 చిల్లీస్ యాడ్ చేశాను. ఆనియన్స్ యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ ఉంటాయి కదా! అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి అప్పుడు మనం ఒక 2 పెద్ద టమాటోస్ యాడ్ చేశానండి. వంకాయ కూరలోకి టమాటోస్ చాలా ఏస్తేనే బావుంటది. బాగా వేసుకోవాలి. అప్పుడు మనకి టమాటా వేసుకుంటే వంకాయ కర్రీ అనేది చాలా బావుంటది. వంకాయ కర్రీలో టమాటాలు వేసిన తర్వాత చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న అనపగింజలుంటాయి కదా! అవి కూడా యాడ్ చేసుకోవాలి. అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఫైనల్‌గా కొంచెం ధనియా పౌడర్, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఏంటండి కొత్తిమీర ఇంతగనం వేసుకున్నారు అని అనుకుంటారేమో! నాకైతే కొత్తిమీర అంటే చాలా ఇష్టమండి. వంకాయ కర్రీ అనుకుంటారో, ఇది కొత్తిమీర కర్రీ అనుకుంటారో మీ ఇష్టం. సో, ఇదండి నా వంకాయ కర్రీ స్టోరీ. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.